ఉకారార్థో లక్ష్మి అని ఉపనిషత్ సంవాదం ఎలా తెలియజేస్తోందో మనల్ని జీవుడిగా మధ్యలో ఉంచుకుంటూ ఆ తర్వాత అమ్మవార్లు స్వామివారికి దగ్గర అవుతారట. అటువంటి ప్రక్రియ యొక్క పూర్తి తాత్పర్యత ఉదాహరణతో కూడా చూడాలంటే కళ్యాణోత్సవం టికెట్ కోసం ఒక లైన్, కళ్యాణోత్సవానికి వెళ్ళడానికి ఒక లైన్, ప్రసాదాన్ని తీసుకోవడానికి మీకు ఒక లైన్, ఆ ప్రసాదాన్ని తీసుకున్నది మీదా కాదా అని చెప్పడానికి ఒక లైను. ఇన్ని లైన్స్ మీకు లేకుండా ఒకే లైన్లో మిమ్మల్ని అందరినీ దగ్గరికి చేశారు ఇక్కడ దత్తపీఠంలో స్వామివారిని మీ అందరికీ దగ్గరగా తీసుకువచ్చి కళ్యాణోత్సవం మాకు తెలుసు, వెంకటాచలంలో అక్కడ తిరుపతిలో ఎలా ఉంటుందో మాకు తెలుసు. స్వామివారితో మాకు మంచి అనుభవాలు ఉన్నాయి. మాకు చాలా సాన్నిహిత్యమైనటువంటి అంటే చాలా దగ్గరగా చక్కనైనటువంటి సాధు స్వభావం ఎలా ఉంటుందో స్వామివారు నేను ఇందాక చెప్పినట్టుగా అమృత తుల్యమానసగా ఆ మనస్సు అమృతుల్యం ఎట్లాంటిదో మేము ఇరువురు స్వామీజీల దగ్గర చూశాను. ఆ ఒక్క ఉదాహరణ చెప్పుకొని కళ్యాణోత్సవంలోకి వెళదాం. స్వామివారి యొక్క అనుభవాలు, వారి ప్రేమ మీకు కొత్తది కాదు, మాకు తెలిసింది మీకు తెలియజేస్తాం. స్వామివారిని మేము మొట్టమొదట రమారమి 12-13 సంవత్సరాల క్రితం మేము మొట్టమొదట